హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ డీటెయిల్స్ తెలుగు. పొడి పొడిగా ప్రతి ముద్దలోనూ మసాలా గ్రేవీతో కమ్మగా ఘాటుగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. గ్రేవీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 ఉల్లిపాయలు, 2 టమాటోలు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అలాగే అదే బాణలిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఉడకబెట్టిన గుడ్లు తొక్కలు తీసి ఘాట్లు పెట్టుకొని ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. బిర్యానీ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్ టమాటో పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం 4 టేబుల్ స్పూన్ల పెరుగులు, ఉప్పు పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలా పేస్ట్ని గ్రేవీలోకి యాడ్ చేసేయండి. ఇది బాగా ఫ్రై చేసుకొని ఇక్కడ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. ఈలోపు ప్యారలల్గా బిర్యానీ రైస్ కోసం స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని నీళ్లు, బిర్యానీ దినుసులు, ఉప్పు పసుపు, నిమ్మబద్ద, అలాగే పుదీనా ఆకులు వేసి ఈ వాటర్ని మరగనివ్వండి. ఈలోపు మన గ్రేవీలోంచి ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసి టేస్ట్ అన్ని అడ్జస్ట్ చేసుకోండి, ఉప్పు కారం. ఇప్పుడు బాగా మరిగినటువంటి వాటర్లోకి అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసి 70% రైస్ని కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు కుక్ అయినటువంటి రైస్ని మన బిర్యానీ గ్రేవీ మీదకి లేయర్ కింద యాడ్ చేసి దానిపైన పుదీనా వేసి అట్లాగే సాఫ్రాన్ వాటర్ కూడా వేసి టిష్యూ పేపర్ వేసి ఎక్కడా కూడా గాలి చొరబడకుండా మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు కదపకుండా వదిలేసేయాలండి. తర్వాత తీసి చూస్తే మీకు బిర్యానీ అయితే చక్కగా కూడా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఎక్కడా కూడా అడుగు కూడా పట్టదు. చూస్తున్నారు కదా. మరిన్ని రెసిపీస్ కోసం డిఎస్ డీటెయిల్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.